మనం ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మే మాసం అంతా కూడా అని చెప్పండి. తప్పక మిశ్రమ ఫలితాలు. అందుకనే ఏంటంటే ఫేవరబుల్ గా మనం మాట్లాడుకున్న ఉండకపోవచ్చు. అంతే. అందుకోసం మనకి తెలుసు కుంభంలో శని ఉన్నారు, అంటే ఓన్ హౌస్ లో ఉన్నారు అనమాట. సో వాళ్ళ జాతకం వ్యక్తిగతంగా పరిశీలించుకుంటే మనం కరెక్ట్ గా వాళ్ళకి చెప్పగలం. మనం జనరల్ గా మాట్లాడుతున్నాం కనుక మిశ్రమ ఫలితాలు అండి. రెండో ఇంట్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ అప్పుడే మనకి రాహుతో పాటు కుజుడు ఉన్నాడు, అలాగే ఏంటంటే మెర్కురీ డెబిలిటేషన్ లో ఉన్నారనమాట. సో తప్పక ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఏల్నట్స్ అని కూడా కదా వీళ్ళకి. సో డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ ఈ నెల మిశ్రమంగా ఎందుకన్నాం అంటే కొలీగ్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. వీళ్ళకి ఎప్పుడైనా పై వాళ్ళతోటి కొన్ని గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొలీగ్స్ సపోర్ట్ కూడా ఇదివరకు మనం చెప్పుకునే వాళ్ళం. చాలా ఇంపార్టెంట్ అసలు యాక్చువల్ గా. అవును ఇంపార్టెంట్. అవును, అది ఉండాలి కదా. కొలీగ్స్ బాగుంటే అసలు హ్యాపీగా వర్క్ సాగిపోతుంది. ఎందుకు చెప్తున్నాం అంటే మనకి జూపిటర్ 3వ ఇంట్లో నుంచి 4వ, సెకండ్ లార్డ్ 4వ ఇంట్లో అంటే కొంచెం కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కూడా వాళ్ళకి సెన్సిటివ్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం మెరుగుపడుతుంది ఈ నెల అని చెప్పుకుంటాం అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు ట్రావెలింగ్ చేయాలి అన్నా, లేకపోతే పై చదువులు చదువుకోవాలి అన్నా కూడా ఇది మంచి తరుణం, మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకని ఈ నెల అవుతుందని నేను చెప్పట్లేదు, మంచి సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక ప్రయత్నించండి. శ్రమ మాత్రం చాలా చాలా అధికం ఉంటుంది. అందుకనే ఫేవరబుల్ మంత్ అనట్లేదు, మనం మిశ్రమంగా ఉంటుంది అంటున్నాం. శ్రమ మాత్రం అధికం. ఏ పని చేసినా ఒకసారికి 2 సార్లు చేస్తే గానీ మనకి ఫలితం అనేది కనిపించదు అనమాట. సో ఒక్కొక్కసారి కనిపిపోవచ్చు కూడాను. సో అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మంచి సూచనలే చెప్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అలాగే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అంటే 1కి 2 సార్లు తిరిగితే, గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగితే తప్పక పనులు అవుతాయి. అంత శ్రమ పడాలి అని చెప్పడానికి అనమాట. అలాగే గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్న, లేకపోతే మనకి పాలిటీషియన్స్ అంటే ఇదే నాది కెరియర్ అనుకున్న వాళ్ళందరికీ కెరియర్ గ్రోత్ అనేది కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ అన్నిట్లోనూ పెరగాలి. సెకండ్ లార్డ్ 4th వెళ్తున్నారు. సో డబ్బు చూపించాలి అక్కడ, మనకి ఏంటంటే కెరియర్లో అడ్వాన్స్మెంట్ చూపించాలి. సో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొలీగ్స్ అంటేనే మనకి తెలుసు, మన సహచరులు అంటాం, వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకేం కావాలి. కానీ ఇక్కడ ఏలినాడ్స్ అనే ప్రభావం ఉంది కనుక శ్రమ అనేది చాలా చాలా అధికం ఉంది. దానికి తగిన ఫలితం ఈ నెల దొరుకుతుందని చెప్పలేము అన్నమాట. సో కష్టపడాలి, తప్పక లాంగ్ టర్మ్ లో వస్తుంది కానీ ఈ నెల వస్తుందని చెప్పలేము అనమాట. సో అది అక్కడ జాగ్రత్త పడాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ హెల్త్ విషయం చాలా సెన్సిటివ్ అవుతుంది, వీళ్ళది ఇండివిజువల్ హెల్త్ విషయం. అది మాత్రం తప్పక చూసుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. అలాగే వీళ్ళ పార్ట్నర్స్, వీళ్ళు ఎవరైనా దాంపత్య జీవితంలో ఉన్నవాళ్ళు కానీ దాంట్లో ఏంటంటే మెరుగుదల కనిపిస్తుంది అనమాట. కొంచెం సన్నిహితం పెరుగుతుంది. అలాగే పిల్లలతో కూడా హ్యాపీగా ఉండడం అనేది ఈ నెల జరుగుతుంది అనమాట. అలాగే పిల్లలు పైకి వచ్చే ఛాన్సెస్, మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్, వీళ్ళ పిల్లలు అంటున్నాను నేను. సో ఏంటంటే స్టూడెంట్స్ అని మనం ఆల్రెడీ మాట్లాడాం, వాళ్ళ పిల్లలు కూడా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్, మంచి సూచనలు అంటే కనిపిస్తున్నాయి మనకి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళకి కావాల్సింది వస్తుందని నేను అనట్లేదు, తప్పక ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. తప్పక ప్రయత్నించాలి, ప్రయత్నించింది ఏది అవ్వదు. ఏలినాడ్స్ అని ప్రభావం అంత ఉంటుంది, ఎందుకంటే కుంభశని అక్కడే గట్టిగా కూర్చుని ఉన్నాడు. సో అందుకని పర్సనల్ డెవలప్మెంట్ మీద ఫస్ట్ ధ్యాస పెట్టి పర్సనల్ డెవలప్మెంట్ చూసుకుంటూ, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఒక పూజ చేయడం కానీ, పరిహారాలు చేయడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేయడం కానీ, చదువుకోవడం కానీ, ఏదో ఒకట అవగాహన అంటాం, వాళ్ళు ఏదైనా చేసుకోవాలి అనుకుంటాం కదా, హాబీస్ కానీ, అవి చేసుకుంటూ ఏంటంటే శ్రమ పడితే లాంగ్ టర్మ్లో తప్పక రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే తప్పక వస్తాయి. శని ఏంటంటే లేట్ చేస్తాడు కానీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. అలాగే ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ఏదో మిస్అండర్స్టాండింగ్స్ తప్పవు ఈ నెల. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ సెక్టర్కి మాత్రం చాలా చాలా బాగుంది. సన్ ఎగ్జాల్టేషన్, ఆయన మళ్ళీ ఏమో పక్కకి అంటే తప్పక పనులు అయితే జరుగుతాయి వాళ్ళకి. అలాగే ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. క్రయ విక్రయాలు కూడా బాగుంటాయి, వాళ్ళకి మంచి లాభాలు కూడా వస్తాయి అని చెప్పడం. అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే శని దానం, నల్ల నువ్వులు దానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గణపతి చాలీస చదువుకోవడం కానీ, లేకపోతే పూజ గరిక పెట్టుకోవడం,
కానీ చాలా మంచిదన్నమాట వెడ్నెస్డే. అలాగే ఏంటంటే ఇంకోటి మనం ఎప్పుడు చెప్పవలసింది, రుద్రాభిషేకం చేసినప్పుడు అటు శని భగవానుడికి అటు గురు భగవానుడికి కూడా మనకి పనికొస్తుంది అనమాట. ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ పెరిగింది కనుక ఇంకా కంఫర్ట్ లెవెల్ పెరగాలి, ఇంకా ఆర్థికంగా మనం బాగా పైకి రావాలి, మనకి గుర్తింపు రావాలి అన్నప్పుడు తప్పక రుద్రాభిషేకం సోమవారం చేసుకోవడం, లేకపోతే జస్ట్ వినడం కానీ చేస్తే కానీ ఇంకా మంచిదన్నమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే మనం డార్క్ బ్లూ చెప్తాం అనమాట. డార్క్ బ్లూ అండ్ ఎల్లో, ఇవి 2 కలర్స్ మనం వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా ఎల్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎల్లో ఏంటంటే మనం ఎప్పుడు గురుకు చెప్పుకుంటాము ఎల్లో, అందుకనే దాంట్లో గోల్డ్. ఇంకా ఈ 3 కాంబినేషన్ ఉంటే ఇంకేం కావాలి, చీరలు కూడా చాలా బాగుంటాయి. ఓకే. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు. మేడం చెప్పినట్టుగా శారీస్ బాగుంటాయి, కాంబినేషన్ చాలా బాగుంటుంది, బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్. మీరు పరిహారాల విషయానికి వస్తే గణపతిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే చాలీస చదువుకోవడం, దానాలు చేయటం, శనిదానాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా తూచా తప్పకుండా చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. మన వ్యక్తిగత జాతకంలో మనకి ఏదేది లాభం పొందుతాము, ఎలా ఉంది మనది, ఎక్కడ మనకి సక్సెస్ రేట్ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో మనం ఏం చేయగలం, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మేడం. సో తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.